అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీ పోయిండు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పోయారు. మీనాక్షి నటరాజన్ మేడం పోయింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పోయిండు. ఢిల్లీలో ఏఐసిసి లీడర్లతో మీటింగ్ పెట్టుకున్నారు. ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్ర రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టిండు. వీళ్ళందరితో మాట్లాడిండు. కేసీ వేణుగోపాల్ కలిసిండు. వీళ్ళందరితో మాట్లాడిండు, మంత్రులతోటి, ముఖ్యమంత్రితోటి. ఒక్కొక్క మంత్రితోటి కేసీ వేణుగోపాల్ పర్సనల్గా మాట్లాడిండట. అంటే దాదాపు ఒక్కొక్క మంత్రితోటి క్యాబిన్కి పిలిచి కేసీ వేణుగోపాల్ డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండట. కొంతమంది మంత్రులకు కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చిండట. అట్లనే రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడట. అట్లనే పిసిసి అధ్యక్షుడు కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చిండట, అంటే హింస ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండట. అయితే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక పెద్ద వార్త ఏంది చెప్పనా? రేవంత్ రెడ్డి పవర్స్ కట్. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, ఇష్టానుసారంగా వివరించాడు. మంత్రులకు సంబంధించిన శాఖలలో రేవంత్ రెడ్డి వేలు పెట్టిండు. మంత్రులకు చెప్పకుండా రేవంత్ రెడ్డి మంత్రుల పని కూడా రేవంత్ రెడ్డి చేసిండు. మంత్రులకు సంబంధించినటువంటి ఫైల్స్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు. ఇంకా రేవంత్ అన్నకు నచ్చినట్టు చేసిండు. కానీ ఇప్పుడు నచ్చినట్టు చేసేటటువంటి అవకాశాలు లేవు. ఇన్ని రోజులు రేవంత్ అన్న ఎట్లా చేస్తే అట్లా నడిచింది, రేవంత్ అన్న ఎట్లా చెప్తే అట్లా కుదిరింది. కానీ ఇప్పుడు ఇట్లా కుదరదు. ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయట. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ అధిష్టానం స్ట్రిక్ట్లీ రేవంత్ రెడ్డి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిననేది వినబడుతున్న చర్చ. ఏందా ఇన్స్ట్రక్షన్స్ అంటే, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడట. నా ఇరిగేషన్ శాఖ ఫైల్ ఎందుకు పక్కన పెట్టారు, నా శాఖలో మీకేం పని, నా శాఖలో మీరు వేలు పెట్టొద్దు, నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పిండట. నా పైన విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు వేపిస్తురు, నేను ఏం తప్పు చేసినా వేపిస్తురు, నా శాఖతో మీకు సంబంధం లేదని ఓపెన్గా మాట్లాడేసిండు. తర్వాత క్యాబినెట్ మీటింగ్ కొండా సురేఖ పోలే. కొండా సురేఖ నమ్మని చెప్పినా కూడా ఆమె రాలే. నేను రాను అని చెప్పేసిందట. నేను వచ్చినా కూడా నన్ను డమ్మీ చేస్తారు, నేను మంత్రి పదవి నుండి అవసరానికి రాజీనామా చేస్తా, నేను ఉండను అని చెప్పి కొండా సురేఖ గతంలో కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. ఆ తర్వాత ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారు. నాట్ ఓన్లీ కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి శాఖను కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన కొంత కోపంతో ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెక్రటరీకి వచ్చి బంద్ కూడా చేసిండట. ఆయన చక్కగా వస్తలేడట. ఎందుకంటే పోయినా కూడా అంత రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, ఇక ఈ మంత్రి పదవి ఉండి కూడా దండగే అని చెప్పి కోమటిరెడ్డి కూడా అనుకుంటున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా కొంత నారాజు ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు కూడా రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటే ఉన్నాడు. ఎందుకంటే వ్యవసాయ శాఖ మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. రైతు బంధు ఏ టైంలో ఇవ్వాలి, రుణమాఫీ ఏం చేయాలి, లేకపోతే యూరియా బత్తాలకు సంబంధించిన వ్యవహారం, లేకపోతే రైతులకు సంబంధించిన పంటకు సంబంధించిన వ్యవహారం మొత్తం రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడు. మంత్రులను అడుగుతలేడు, మంత్రుల సజెషన్ తీసుకుంటలేడు, మంత్రులకు చెప్తలేడు. ఇక మొత్తం అంతా నా ఇష్టం అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఇంకా మంత్రులు మొత్తం రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ అయిపోయారు. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ అయిపోయారు. ఇంకా రేవంత్ రెడ్డికి దగ్గరుండేటటువంటి మంత్రులు సీతక్క, లేకపోతే పొన్నం ప్రభాకరు, శ్రీధర్ బాబు, కొంతమంది రేవంత్ రెడ్డి క్లోజ్ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, సీనియర్ మంత్రులు అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొంత వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి విధి విధానాలు, రేవంత్ రెడ్డి ఆలోచనలు వాళ్ళకు నచ్చకపోవచ్చు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆ నిర్ణయాలు వీళ్ళకి నచ్చలేవు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులకు. అయితే హైడ్రా విషయం కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులకు వాస్తవానికి ఇష్టం లేదట, నచ్చలేదట. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం బలవంతంగా హైడ్రాని నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే హైకమాండ్ క్లియర్గా రేవంత్ రెడ్డికి చెప్పిరట. ఏమనంటే, మంత్రులకు సంబంధించినటువంటి శాఖలలో రేవంత్ రెడ్డి వేలు పెట్టకూడదు, రేవంత్ రెడ్డికి అవసరం లేదు. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా మంత్రులకు చెప్పినాకనే తీసుకోవాలి, అందరు మంత్రులు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. మంత్రులు చాలామంది ఉన్నారు, రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఓకే చెప్పినాక రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇంకోటి, ఏ శాఖలో అయినా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ శాఖ మంత్రి ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఆ మంత్రి అన్ని విధాలుగా యాక్సెప్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పని చేయాలి. లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టమున్న నిర్ణయాలు తీసుకున్నాడు అనుకో, రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేపిస్తారు. ఇవి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయమా, మంత్రులు అందరూ కలిసి నిర్ణయం చేసుకురా ఏందనేది తెలిసిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ సొంత ఆలోచన, కేసీఆర్ రీడిజైన్ చేయించిండు, కేసీఆరే కాళేశ్వరం కట్టిండు. చాలామంది మంత్రులు వద్దన్నా కూడా కేసీఆరే కాళేశ్వరంలో వృధా ఖర్చు పెట్టిండని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి అసలు మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ రీడిజైన్ కేసీఆర్ ఇచ్చిండా, ఎవరు ఇచ్చారు, ఏం కథ, ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు అనేది కొంత తెలుసుకునే కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి ఏమన్నాడు,
అసలు క్యాబినెట్ మీటింగే జరగలేదు, క్యాబినెట్లో కాళేశ్వరం గురించి చర్చ రాలేదు, కేసీఆరే కట్టిండు, కేసీఆర్ సొంత ఆలోచన అని చెప్పారు. కానీ ఈటల రాజేందర్ తర్వాత కొంతమంది మాజీ మంత్రులు వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిరు, మాట్లాడిరు. లేదు క్యాబినెట్లో మీటింగ్ జరిగింది, క్యాబినెట్ ఆమోదం తర్వాతనే కేసీఆర్ మేమంతా బిల్లు యాక్సెప్ట్ చేసినాం, ఆ బిల్ పాస్ అయింది కాళేశ్వరం అనే బిల్లు, లేకపోతే కాకపోతుండే అని చెప్పి చాలామంది చెప్పారు. సో మొత్తానికి అసలు క్యాబినెట్లో ఏం జరుగుతుంది ఏం కదా మినిట్ బుక్ ఉంటుంది, ఆ మినిట్ బుక్లో మొత్తం రికార్డ్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, యాదగిరిగుట్టకు సంబంధించి ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిండు. యాదగిరిగుట్టకు సంబంధించిన టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదట, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తెలియదట, తర్వాత అసలు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా తెలియదట. రేవంత్ రెడ్డి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లు రేవంత్ రెడ్డి డిసైడ్ చేసి చిరంజీవి వాళ్ళ భార్యకి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చిండు. బడా బడా వ్యాపార వ్యక్తులకు మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఏది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్లకు బోర్డు మెంబర్కి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ ట్రస్ట్ బోర్డులో ఏది యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు ఉంటుంది కదా, యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డులో రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నటువంటి పేర్లు ఇచ్చేసిండు. అసలు ఎందుకు అట్లా ఇచ్చిండు అనేది తెలియదు, ఎందుకట్లా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వివరించడం అనేది క్వశ్చన్ మార్క్. మంత్రులే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తుండు కదా, ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం తీసుకోకపోతే బాగుంటుండే, రేవంత్ రెడ్డి అందరితో చెప్పి ఆలోచన చేస్తే బాగుంటుండే, కానీ రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వివరించిండు. మంత్రులకు వచ్చినటువంటి కోపం కూడా ఇక్కడే. రేవంత్ రెడ్డి ఇష్టమున్న నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం తీసుకోవడానికి ఎవరు, ఆ మంత్రి పదవి కొండా సురేఖకు ఉన్నది, మరి కొండా సురేఖకు చెప్పాలి కదా, కొండా సురేఖకు చెప్పకుండా మొత్తం నేనే అంతా నా ఇష్టం అంటే కుదురుతుందా, కుదరదు కదా. సో అట్లా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. రేవంత్ రెడ్డి ఏమైనా నిర్ణయం తీసుకుంటే మంత్రులకు చెప్పాలి, రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పినాక మంత్రులు యాక్సెప్ట్ చేసినా సరే మీనాక్షి నటరాజన్కి చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పవర్స్ కట్టు, మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తారు రేవంత్ రెడ్డి అట్లా వినాలి గంతే. ఇన్ని రోజులు మీనాక్షి నటరాజన్ సైలెన్స్ ఉన్నది. మీనాక్షి నటరాజన్ ఫస్ట్ ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చేటప్పుడు ఆమె చాలా కీలకంగా ఆమె పార్టీని అంతా కూడా ఆమె కంట్రోల్లోకి తీసుకున్నది, లీడర్లను అందరినీ సెటరేట్ చేసింది, లీడర్లు అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా చాలా మంచిగా ఒక దారిలో తీసుకొచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కుట్రలు చేయడం, మంత్రులు కుట్రలు చేయడం, మీనాక్షి నటరాజన్ కొంత సర్లే అని చెప్పి ఆమె లైట్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ మీనాక్షి నటరాజన్ పార్టీని మొత్తం తన కంట్రోల్లోకి తీసుకున్నది. ఇప్పుడు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపం ఉంటే డైరెక్ట్ మీనాక్షి కాడికి పోతున్నారు, మీనాక్షితో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు పంచాయతీ ఉంటే రేవంత్ రెడ్డి దగ్గర పోతలేరు, మీనాక్షితో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏదైనా పదవులు కావాలన్నా ఏది ఉన్నా మీనాక్షి మేడం కాడికే పోతున్నారు. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ కంట్రోల్ మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా వినాలి. నాట్ ఓన్లీ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీనాక్షి నటరాజను ఎట్లా ఆమె ఏమైనా మంత్ర ఎమ్మెల్యేనా, ఆమె ఎట్లా వస్తుంది గవర్నమెంట్లోకి, ఆమెకి ఏం అవసరం, ఆమె పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి కానీ ప్రభుత్వ వ్యవహారాలు ఎట్లా చూసుకుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో కొన్ని పేపర్లలో వార్తలు రాపించిండు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూలో మీనాక్షి నటరాజన్ యూనివర్సిటీ పోయి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధంగా పేపర్లో వార్తలు రాపిస్తే హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిడట, నువ్వు అట్లా అనొద్దు, మీనాక్షి నటరాజన్ అన్ని విషయాలలో ఆమె ఖచ్చితంగా పాల్గొంటుంది, మీనాక్షి నటరాజన్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది అని చెప్పిరట. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం మొత్తం మీనాక్షి నటరాజన్ చేతిలో పెట్టారు. మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వినాల్సిందే. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపన రేవంత్ రెడ్డి చేస్తాడు. ఏదైతే ఇన్విటేషన్ కార్డు ఉంటుందో ఇన్విటేషన్ కార్డులో పేపర్ యాడ్స్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండదు, పేరు ఉండదు. మరి రేవంత్ రెడ్డి ఏందన్నట్టు, రేవంత్ రెడ్డి మొన్న ఒక క్యాండిల్ ర్యాలీ చేసిండు, ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ ఫోటో లేదు, సోనియా గాంధీ ఫోటో లేదు, హైకమాండ్ ఫోటో లేదు, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని రేవంత్ రెడ్డి ర్యాలీ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి తనను తాను హైలైట్ చేసుకుంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టిండు ఏదో రోడ్డుకి, ఇక్కడ ఏది దుర్గం చెరువు దగ్గర ఏదో సంథింగ్ ఏదో పేరు పెట్టిండు, ఒక రోడ్డుకు పేరు పెడితే ఆ శంకుస్థాపనకు పోయినటువంటి ఎవరైతే అన్నున్నాడో మన బట్టన్న పేరు లేదు ఆ సంబంధించినటువంటి ఏదైతే శంకుస్థాపన బోర్డు మీద. అంటే ఏంది అర్థమైంది, ఓన్లీ రేవంత్ రెడ్డి పేరున్నది. ఆ తర్వాత కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కదా, ఏదైనా టెంపుల్స్ ఓపెనింగ్ ఉంటే, శంకుస్థాపనలు ఏమన్నా ఉంటే, ఏమన్నా రిబన్ కట్ చేసేది ఉంటే రేవంత్ రెడ్డి పోతుండు, కొబ్బరికాయ కొట్టి వస్తుండు, శంకుస్థాపన చేసి వస్తుండు. కొండా సురేఖకు చెప్తలేడు, కొండా సురేఖకు తెలియని కూడా తెలుస్తలేదు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన శాఖ రేవంత్ రెడ్డి చెప్పకుండా పోతుండు, సినిమాటోగ్రఫీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మొత్తం సినిమా వ్యవహారం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఆ టికెట్ హైక్ చేయాలన్నా, టికెట్ ధరలు తగ్గియాలని ఏం కదా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. సినిమాల ఆటోగ్రఫీ మంత్రి
అంటే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పని రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఇట్లా ఎవరు మంత్రి పదవి వాళ్ళే చూసుకోవాలి, రేవంత్ రెడ్డి వేలు పెట్టొద్దని స్ట్రిక్ట్లీ చెప్పిరట హైకమాండ్. ఇంకా రేవంత్ రెడ్డి పవర్స్ చిన్న చిన్నగా హైకమాండ్ కట్ చేసే కార్యక్రమం చేసి ఒకనొక టైంలో అసలు రేవంత్ రెడ్డిని ఏమన్నా అనాలంటే భయపడేది హైకమాండ్. ఇంకోటి మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని ఏం అనకపోతుండే. హైకమాండ్ రేవంత్ రెడ్డి బాగా క్లోజు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడు హైకమాండ్ వింటారు, హైకమాండ్ ఎట్లా చెప్తాడు రేవంత్ రెడ్డి కూడా వింటాడు, వీళ్ళు బాగా క్లోజ్, వీళ్ళని ఏం అనొద్దు అని చెప్పి హైకమాండ్ సైలెన్స్ ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు, డైరెక్ట్ మంత్రులే రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవుతారు, మా మంత్రి శాఖలో మీరు వేలు పెట్టొద్దని చెప్పి. ఇప్పుడు మొత్తం మీనాక్షి నటరాజన్కి అప్పచెప్పిరట వ్యవహారం అంతా. రేవంత్ రెడ్డి ఏమన్నా నిర్ణయం తీసుకోవాలన్నా మీనాక్షి నటరాజన్కి చెప్పాలి. ఏ నిర్ణయమైనా, ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయమైనా, పార్టీ నిర్ణయమైనా మీనాక్షి నటరాజన్ చెప్పినాక మీనాక్షి నటరాజన్ డిసైడ్ చేస్తుంది. ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా మీనాక్షితో మాట్లాడమని చెప్పిరట. ఇంకోటి డైరెక్ట్ ఢిల్లీకి రాకని చెప్పిరట మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి అందరికీ. మీరు డైరెక్ట్ ఢిల్లీకి రావద్దు, మీకు ఏమైనా ఉంటే మీనాక్షికి చెప్పండి, మీనాక్షి మాకు చెప్తుందని కూడా చెప్పిరట. సో ఇది కొంత ఢిల్లీలో ఈ విధమైనటువంటి వ్యవహారం నడిచిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డి పవర్స్ కట్టు. ఇంకా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకు పదవులు ఇచ్చుకోవడం, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకోవడం, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడం లేదు. మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి కూడా వినాల్సిందే. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.